అందరికీ నమస్కారం. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయితే నేను ఈ రోజు ఆరోగ్యంగా హెల్తీగా ఉండేటటువంటి ఎర్లీ మార్నింగ్ తాగే సోల్డ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వాటర్లోనే కొంచెం వాటర్ ఉంచుకుని ఏం చేయాలంటే 1 లీటర్ వాటర్కి మెజర్మెంట్స్ ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకుని 4 స్పూన్స్ సోల్డ్ పిండిని వేసుకోవాలి. ఈ సోల్డ్ పిండి అయితే మనకి మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతాయి, లేదంటే సోల్డ్ కూడా మనం తీసుకుని వాటిని ఆడించుకొని పిండి చేసుకోవచ్చు. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడే మనము దానికి తగినంత రా సాల్ట్ అంటారు కదా, కళ్ళుప్పు కూడా కొంచెం వేసుకోవాలి సరిపడగా. ఇప్పుడు ఈ సోల్డ్ పిండిలో ఏం చేయాలంటే మనం ఈ 1 లీటర్ వాటర్లో ఉంచినటువంటి వాటర్ని పోసేసి దీంట్లో ఎటువంటి ఉండలు లేకుండా క్లీన్గా కలిపేయాలన్నమాట. ఏమి ఉండలు ఉండకూడదు. ఎప్పుడు కూడా సోల్డ్ పిండి ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే పిండి డైరెక్ట్గా మనం అందులో పోయకూడదు అనమాట. ఈ 1 లీటర్ వాటర్లో కొంచెం వాటర్ ఉంచుకొని పిండిలో కొంచెం కలుపుకోవాలంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆల్రెడీ వాటర్లో మనం ఉప్పేసాం కాబట్టి అది సరిపడగా చూసుకుని ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఈ కలిపిన పిండిని దాంట్లో పోసేయాలి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నప్పుడు ఈ సోల్డ్ పిండిని వాటర్లో ఇలా పలిచిగా కలుపుకుని మనం ఇలా పోసుకుంటూ గరిటతో కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అది ఉండలు కట్టకుండా చాలా ఇలా అస్సలు చూడండి ఉండలు లేకుండా ఎలా వచ్చిందో సాఫ్ట్గా వచ్చింది అన్నమాట. ఇప్పుడు కూడా సోల్డ్ పిండి ఇలాగే కాసుకోవాలి. అంటే 1 లీటర్ వాటర్కి మనం 4 స్పూన్స్ సోల్డ్ పిండిని కొంచెం 1 లీటర్ వాటర్లో నీళ్ళు ఉంచుకొని ఆ పిండిని పలుచగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు మరిగేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సరిపోద్ది అనమాట. చూసుకోవచ్చు మనం సరిపోకపోతే మళ్ళీ. ఇది ఎలా తెలిసిందంటే మనకు అయిందని కొంచెం జిగురుగా రావాలన్నమాట. ఇలా వచ్చి పైన బుడగల్లాగా వచ్చినాయి అంటే ఇంకా సోల్డ్ జావా ప్రిపేర్ అయిపోయినట్టు, కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఇలా ఎప్పుడైతే బుడగల కింద వచ్చిందో ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇది సోల్డ్ జావా ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడైతే సోల్డ్ జావా ప్రిపేర్ అయిపోయింది. దీని యొక్క ఉపయోగాలు మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడైతే మనం ఈ సోల్డ్ జావాని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనము నైట్ పడుకునేటప్పుడు దీన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకోవడం వల్ల మార్నింగ్కి ఇది చల్లగా అయిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసు పెరుగు తీసుకుని దాన్ని పల్చిగా గిలక్ కొట్టేసి దాన్ని దీంట్లో కలిపేసుకుని ఎర్లీ మార్నింగ్ పొద్దుటే బ్రష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ తాగితే కనుక గ్యాస్ ఫామ్ అన్నది అవ్వదు. అసలు గ్యాస్ ప్రాబ్లం అన్నది మనకి లైఫ్ లాంగ్ రాదనమాట. మనము టిఫిన్ మానేసి కూడా ఈ సోల్డ్ జావని తాగొచ్చు. లేదు మేము సోల్డ్ జావ తాగితే ఉండలేమండి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే టిఫిన్ ఒక 4 ఇడ్లీలు తినేవాళ్ళు ఒక 2 ఇడ్లీస్, 2 దోశలు తినేవాళ్ళు 1 దోశ తినేసి ఈ సోల్డ్ జావని 1 గ్లాస్ తాగితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రస్తుత కాలంలో గ్యాస్ ఫామ్ అయిపోతుంది కదా, గ్యాస్ ప్రాబ్లంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సోల్డ్ జావన్ అయితే నైట్ ఇలా కాసేసుకుని చల్లారి పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ మజ్జిగ కలుపుకొని ఎవరైతే ఒక గ్లాస్ ఆఫ్ సోల్డ్ జావన్ తాగుతారో వాళ్ళకి గ్యాస్ అన్నదే లైఫ్ లాంగ్ అసలు ఫామ్ అవదండి. ఈ చిట్కాని మీరు కూడా పాటించండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే ఎన్నెన్నో ఆరోగ్య విషయాలను మీకు నేను షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.